ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. జూన్ నెల రాశి ఫలితాల్లో కన్యా రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. మీ గోచర ఫలితంగా చూస్తే మీకు కుజుడు మీకు సప్తమంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మీకు అష్టమాధిపతి. మే నెల మొత్తం కూడా ఆయన అక్కడ సంచరిస్తూ ఉండడం వల్ల ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంత చిరుబురులు, కోపతాపాలు, వాగ్వివాదాలు, ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ మీకు ఉండే అవకాశం ఉండింది మే నెలలో. వీటి నుంచి మీకు జూన్ 1వ తారీఖు నాడు కుజుడు రాశి పరివర్తన చెంది ఆయన అష్టమాధిపతి అష్టమంలో ప్రవేశించడంతో మీకు ఊరట లభిస్తుంది. మీకు ధనాదాయానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు ధనాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి కూడా అయినటువంటి శుక్రుడు ఆయన అస్తమించి ఉన్నాడు. కాకపోతే ఆయన స్వరాశిలో ఉండడం వల్ల ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి సమస్యలు ఏమీ ఉండవు. మీ కొంత ఆలస్యమైనప్పటికీ, కొంత వెనక ముందు అయినప్పటికీ కూడా మీ ధనం మీకు చేతికి అందుతుంది. క్యాష్ ఫ్లో మీకు బాగానే ఉంటుంది. ఆయన 13వ తారీఖు నాడు రాశి పరివర్తన చెంది ఆయన మీకు దశమంలో వర్క్ ప్లేస్లో సంచరించబోతున్నారు. ఇది మీకు అనేక విధాలుగా యోగిస్తుంది. మీకు వర్క్ ప్లేస్లో మీకు మంచి గుర్తింపు లభించడం, పేరు ప్రఖ్యాతులు లభించడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే 14వ తారీఖు నాడు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఆయన రాశి పరివర్తన చెంది మీకు దశమంలో మిథున రాశిలో సంచరించబోతున్నారు. ఆయన యొక్క సంచారం మీకు అద్భుతంగా యోగిస్తుంది. ఇది నిరుద్యోగులకి ఉద్యోగం రావడానికి ఇది మంచి కాలం కింద చెప్పొచ్చు. జూన్ 14 తర్వాత నుంచి మీకు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీకు 15వ తారీఖు నాడు మీకు సూర్యుడు కూడా రాశి పరివర్తన చెంది మీకు వర్క్ ప్లేస్లో సంచరిస్తున్నారు. ఇది మీకు వర్క్ రిలేటెడ్గా ట్రావెల్, దూర ప్రాంత ప్రయాణాలను కానీ టూర్స్ వీటన్నిటిని సూచిస్తున్నది. ఆ విషయంలో మీరు కొంచెం చూసుకోండి. ఇది మినహాయించుకొని వర్క్ ప్లేస్లో మీకు మంచి ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, నూతన ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ కూడా మీకు వర్క్ ప్లేస్లో నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఈ జోన్ మీకు చాలా యాక్టివ్గా ఉంది ఈ జూన్లో. కాబట్టి ఆ అవకాశాలని చక్కగా అందిపుచ్చుకోండి. ఇక మీకు తృతీయాధిపతి అష్టమంలో స్వరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మీకు నిరుత్సాహం తగ్గి మంచి ఉత్సాహం పెరుగుతుంది. అలసట, బద్ధకం కొద్దిగా తగ్గి పనుల్ని యాక్టివ్గా సకాలంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తోని రిలేషన్షిప్ మెరుగుపడుతుంది. వారి వల్ల మీకు ఏదైనా లాభం కూడా వచ్చే అవకాశం ఉన్నది. విద్యార్థులకి సామాన్యంగా ఉన్నది. మీరు కష్టపడితే చక్కటి ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మీకు 14, 15 తర్వాత నుంచి విద్యార్థులకి బాగుంది. జూన్ ద్వితీయార్థంలో మీకు శుక్రుడి యొక్క దృష్టి, మీకు బుధుని యొక్క దృష్టి కూడా మీ మీద ఉన్నది. కాబట్టి విద్యార్థులకి జూన్ ద్వితీయార్థంలో 15th నుంచి 30th వరకు ఉన్న కాలం మీకు అనుకూలంగా ఉన్నది. ఆ సమయంలో మీకు మంచి రిజల్ట్స్ మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉన్నత విద్యార్థులకి బాగుంది. మీరు కష్టపడి మీరు అనుకున్నవి మీరు సాధించగలుగుతారు. కాలం అంత తేలిగ్గా మీకు కలిసి రాదు. కాకపోతే మీకు ఎటువంటి ఆటంకాలు కూడా లేవు. మీరు కష్టపడితే మీ కష్టానికి తగినటువంటి ఫలితం ఇక్కడి నుంచి లభిస్తుంది. ఇక ఇన్వెస్టర్స్కి ఇది సామాన్యంగా ఉన్నది. అనవసరమైనటువంటి రిస్కులు చేయకండి స్పెక్యులేషన్కి. కాకపోతే నష్టాలు కూడా పెద్దగా ఏమీ లేవు. ఇక్కడ గురించి మీకు సామాన్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకి కూడా ఇక్కడి నుంచి సామాన్యంగా ఉన్నది. ఆరోగ్యం మెరుగవుతుంది. పెద్ద ఆరోగ్యపరంగా సమస్యలు ఏమీ కనిపించడం లేదు. ఏమన్నా చిన్న కీళ్ళ నొప్పులు కానీ, నరాల సంబంధించినటువంటి విషయాలు కానీ, పెయిన్స్ కానీ ఇట్లాంటి చిన్నవి ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతకుమించి పెద్దగా ఇక్కడి నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు శత్రు బాధ తగ్గుతుంది. ఇది మంచి శుభ పరిణామం కింద చెప్పొచ్చు. మీకు సప్తమంలో మొదలే చెప్పుకున్నట్టుగా ఉన్న ఇబ్బందులు చాలా వరకు తొలగాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం పెరిగే అవకాశం ఉన్నది. అలాగే వ్యాపారస్తులకి భాగస్వాములతో ఉన్నటువంటి వివాదాలు కూడా సమసిపోయే అవకాశం ఉన్నది. కాకపోతే మీ అంతటా మీరు ముందుకు వెళ్ళి ఇతరులతోని వాగ్వివాదాల్లోకి దిగకండి.
ఇతరుల విషయాల్లో, గొడవల్లో మీరు తలదూర్చడం వల్ల మీకు అనవసరంగా చిక్కులు, చికాకులు వస్తాయి. కాబట్టి ఆ విషయానికి దూరంగా ఉంటే ఈ నెల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక భాగ్యం మొదలే చెప్పుకున్నట్టుగా భాగ్యస్థానం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నది. చాలా గ్రహాలున్నాయి. అయినప్పటికీ కూడా మీకు భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతున్నది. గురువు, శుక్రుడు, బుధుడు, సూర్యుడు వీళ్ళందరూ కూడా మొదటి 14 రోజులు, 15 రోజుల వరకు ఇక్కడే ఉంటున్నారు. అయినప్పటికీ కూడా గురువు, శుక్రుడు అస్తమించి ఉన్నారు. కాబట్టి భాగ్యంలో మీకు నష్టాలేమీ లేకపోయినప్పటికీ కూడా కొద్దిగా చికాకులు, మానసికంగా కొద్దిగా నిరుత్సాహం ఇట్లాంటివి ఉండే అవకాశం ఉన్నది. అయితే ఈ పరిణామాలు జూన్ 9 తర్వాత నుంచి మీకు మారి అక్కడి నుంచి మీకు పాజిటివ్‌గా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడి నుంచి పరిణామాలు బాగున్నాయి. మొదలే చెప్పుకున్నట్టుగా వర్క్ ప్లేస్ చాలా బాగున్నది. మీకు లాభానికి సంబంధించిన విషయాల్లో కూడా బానే ఉన్నది. ఎటువంటి ఇబ్బందులేమీ లేవు. ఇక మీకు దూర ప్రాంత ప్రయాణాలకి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు సూర్యుడు ఆయన మీకు వర్క్ ప్లేస్‌లో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి వర్క్ రిలేటెడ్‌గా మీరు ఇతర ప్రాంతాలకి పోవడము, టూర్స్ చేయడము ఇలాంటివి జరిగే అవకాశాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. వాటి వల్ల మీకు లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కానీ, ఉద్యోగార్థులకి కానీ విదేశీ ప్రయాణాలు, విదేశీ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇది స్థూలంగా కన్యా రాశి వారికి జూన్ నెల రాశి ఫలితాలు. మీ వ్యక్తిగత జాతకరీత్యా కాలం గనక మీకు అంత అనుకూలంగా లేకుండా మీకేమైనా వ్యతిరేక ఫలితాలు గనక వస్తూ ఉంటే వినాయకుడిని ఆరాధించడం, సంకష్టహర చతుర్థి, గణేష చతుర్థి, సంకష్టహర చతుర్థిని మీరు కనుక జరుపుకుంటే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసిన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీకు వచ్చేటువంటి అవరోధాలు, కష్టాలు తగ్గుతాయి. ఇది ఈ నెల మీకు పరిహారాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది షేర్ చేయడం ద్వారా మరింత మందికి ఈ వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.